హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పవని తెలుగు బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి సరళ మైసమ్మ గురించి. మీరు నిన్న మొన్న నా వీడియో చూసినట్టయితే అదే రోజు మేము సరళ మైసమ్మ కూడా ప్లాన్ చేసుకున్నాము. డే మొత్తం ఇట్లానే మొక్కులు తీర్చుకుందాం అని చెప్పేసి వెళ్ళినాము. ఓవర్ లేట్ చేసిరే. ఎప్పుడు చేసినా నేను నేను సోఫా మీదే వాడుకున్నా, నాకు సంబంధం లేదు. లేచేది లేదు పండుకున్నా అని చెప్తాను. మళ్ళీ పోయేది ఉన్నప్పుడు ఎట్లుండాలి? కార్యం ఎవరిది? మీ కార్యం. నువ్వు ఎట్లుండాలి? ముందు ముందు లేవాలి, స్నానం చేయాలి, అందరూ లేపాలి. నైట్ 11 దాకా, 1 గంటల దాకా ఊరున్నామన్నారు. 1 గంటల దాకా చెప్పు. ఉన్నామన్నారా? పావని ఆగా ప్లీజ్ నిద్రపోకన్నారా? మా మమ్మీకి నాకు అన్నకి ఎప్పుడు ఉండాలి అదంతా పక్కకు పెడితే ఇప్పుడైతే ప్లాన్ చేసుకోకుండా వెళ్తున్నాము. అంటే మార్నింగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కట్టమైసమ్మ మొక్కు తీర్చుకున్న తర్వాత ఇక్కడికి స్టార్ట్ అయినాము. అప్పటిదప్పుడు అనుకొని ఇంకా పిల్లలకు కూడా హెల్త్ బాగాలేకుండే ముందు రోజు, ఇంకా అప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడికి స్టార్ట్ అయిపోయినాము. ఎప్పుడెప్పుడు ఏం తిరిగాం కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తాం మమ్మీ వాళ్ళ ఇంటికి, అందరం కలిసి వెళ్దామని చెప్పేసి అనుకొని అప్పటిదప్పుడే ప్లాన్ చేసుకొని అప్పటిదప్పుడే వెళ్ళినాము. కానీ అనే వాళ్ళకి ముందు రోజే ప్లాన్ ఉండే, అది వాళ్ళు వెళ్దాం అనుకున్నారంట. ఇప్పుడు పిల్లలకు కూడా మంచిగా ఉంది కదా, హెల్త్ మంచిగా అయింది కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడు వెళ్దాంలే, ఇప్పుడు వెళ్ళినా కానీ రీచ్ అయిపోతాము, గంట సేపే టైం కదా అని చెప్పేసి వెళ్తున్నాము. ఇదైతే ఎంట్రీ అయిపోయినాము ఆల్రెడీ. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఈ సారళ మైసమ్మ దగ్గరికి వెళ్తుంటే అస్సలు రోడ్ సరిగ్గా లేదు, అంటే మొత్తం మట్టి రోడే, గుంతలు గుంతలు ఉంటుంది రోడ్ అంతా. ప్లస్ అక్కడ వ్యవసాయాలు అవన్నీ కూడా చేస్తున్నారు. ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళడానికి కార్లో కానీ కూజర్ లాంటివి తీసుకొని వెళ్ళండి, అట్లా ప్లాన్ చేసుకోండి. లేకపోతే ముఖానికి మొత్తం మేకపే, అంతే మొత్తం మట్టి రోడే అనమాట. వెళ్తుంటే మస్తు దుమ్ము వస్తుంది. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే 200 ఏళ్ల క్రితం వెలిసిందంట దేవత. అట్లనే ఆ గ్రామానికి రక్షణగా గ్రామ దేవతగా ఉంటుండేనంట. ఎప్పుడైతే వెలిసిందో అప్పటి నుంచి చిన్నగా పూజలు చేయడం స్టార్ట్ చేసిరంట. అంటే చిన్న గుడిలాగానే ఉంటుందంట. అప్పుడు పెద్ద గుడిలాగా ఏం ఉండకపోతుందంట, జస్ట్ రాయికి ఇట్లా పూజ చేస్తుండే అంట. ఇప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కింద ఒక గుడి ఉంటుంది, పైన ఒక గుడి ఉంటుంది. అంటే పైన కట్టిందేమో రీసెంట్ గా కట్టిందంట, కిందనేమో ఎప్పుడో 200 ఏళ్ల క్రితం వెలిసిందని చెప్పిన కదా ఆ గుడి. అప్పటి నుంచి కూడా ఈ చిన్న గుడిలోనే అమ్మవారిని పూజించడం, అమ్మవారికి బోనాలు ఎక్కించడం, అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం అవన్నీ చేస్తుండేనంట. ఇప్పుడు రీసెంట్ గా అక్కడ దేవతని డెవలప్ చేయడానికి 750 మంది డొనేట్ చేస్తే అవి కలెక్ట్ చేసుకొని 4 కోట్లు అయిన తర్వాత ఆ గుడి నిర్మించారు. అంత బాగా కట్టారు, చాలా బాగుంది లోపడైతే. ఇక్కడైతే గుడి దగ్గరకు వచ్చేసినాము, ఇంకా పార్కింగ్ అయితే వెళ్తున్నాము. పార్క్ చేసుకున్న తర్వాత మీకు గుడి మొత్తం చూపిస్తాను. చూస్తున్నారు కదా బయట నుంచి ఎంత మంచిగా కట్టినారో. మా ఊర్లో తాటికుంట మైసమ్మ అని ఉంటది, అక్కడికి మేము గుట్టలు దాటుకుంటూ మంచిగా పాదయాత్ర చేసుకుంటూ పోవచ్చు, అంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అంత మంచిగా ఉంటది. ఆ తర్వాత ఆ టెంపుల్ చూసిన తర్వాత గుట్టల మధ్యలో ఈ టెంపుల్ ఒకటి చూసిన, కింద మీకు బ్లూ కలర్ రేకుల్లాగా కనిపిస్తుందా, అదేమో కింద వెలిసిన దేవత, ఇదేమో కట్టిన దేవత అనమాట. అంటే నార్మల్ కట్టిన గుడి, ఇది 4 కోట్లు పెట్టి కట్టినారని చెప్పేసిన కదా, అది ఆ గుడి అనమాట. ఇది పైకి మెట్లుంటాయి. ఇక్కడ కింద పార్క్ చేసేసిన తర్వాత మా బావ వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నాడు. అంటే వాళ్ళు బైక్ మీద వచ్చినారు, మేము కార్లో వచ్చినాము. ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాము. పైకి వెళ్తుంటే మాత్రం చాలా కోతులు, మొత్తం అడవి ప్రాంతం కాబట్టి మస్తు కోతులు వస్తున్నాయి. అంటే చిన్న చిన్న పిల్ల కోతులు కూడా వస్తున్నాయి. ఎట్లా పట్టుకుంది? సారీ పోతున్నా. మెట్లు అయితే చాలా తక్కువే ఉంటాయి, చాలా ఎక్కువ ఏమి ఉండవు. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత మనకి గోపురం అయితే ఇట్లుంటది. అటు సైడ్ వెళ్ళిన తర్వాత కాలు చేతులు కడుక్కొని ఇంకా లోపలికి అయితే వచ్చేసినాం మేము. సండే కాబట్టి ఇక్కడ కూడా చాలా రష్ ఉంది. సండే అంటేనే మస్తు రష్ ఉంటుంది ఎక్కడైనా సరే. ఫస్ట్ మేము కిందనే వెళ్దాం అనుకున్నాము, కానీ అప్పటికి మేము అంటే మొక్కుంది కాబట్టి కోడి ఇంకా తీసుకోలేదు. అయినా మొక్కులు ఇక్కడ తీర్చరంట, కింద ఫస్ట్ వెలిసిన గుడి దగ్గరనే మొక్కులు ఉంటాయి. ఇక్కడ జస్ట్ మొక్కేసి కొబ్బరికాయలు ఏమన్నా ఉంటే ఇక్కడ కొట్టుకోవాలి, కిందనేమో మొక్కు తీర్చు
చేపించుకోవాలి. ఇక్కడైతే దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. దర్శనం కంప్లీట్ అయ్యేంత వరకే మాకు 1:30 అట్లా అయిపోయింది. కిందికి వెళ్ళిన తర్వాత మీకు దేవత వెలిసిన గుడి కూడా చూపిస్తాను. అంటే ఎక్కడైతే దేవత వెలిసిందో ఆ గుడి కూడా చూపిస్తాను. నేను మాక్సిమం ట్రై చేశాను కానీ అస్సలు తీయలేకపోయినా. అంటే చాలా రష్ ఉంది. కింద బోనం కూడా తీస్తున్నారు. ఆషాఢ మాసం కాబట్టి బోనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి బోనాలు కూడా తీయడం స్టార్ట్ చేసినారు అక్కడ కూడా. నేను మాక్సిమం ట్రై చేసినా కానీ అస్సలు తీయలేకపోయినా రష్ ఎక్కువ ఉండడం వల్ల. ఇది వచ్చేసి కింద గుడి. కింద ఎక్కడైతే దేవత వెలిసిందో ఫస్ట్ వెలిసిన దేవత అన్నమాట ఇక్కడ. మాకు కూడా ఎట్లయినా మొక్కుంది కాబట్టి అన్న వాళ్ళు అయితే కోడి తీసుకురావడానికి వెళ్ళినారు. అప్పటి వరకు నేనైతే వీడియో అయితే తీస్తున్నా. ఇక్కడ చూసి ఎంత రష్ ఉందో. ఈ దర్శనం చేసుకోవడం ఏమో కానీ కోతులు అయితే అస్సలు ఉండనివ్వట్లేదు. చేతిలో ఏముంటే అవి గుంజుకొని వెళ్ళిపోతున్నాయి. అక్కడైతే అస్సలు ఉండనివ్వట్లేదు. ఇక్కడే ఈ చెట్టు దగ్గరనే మొక్కులన్నీ తీరుస్తున్నారు. అంటే మేక గాని కోడి గాని బలి ఏమని ఉంటే ఇక్కడ తీసేసేయాలి. పైన ఇలాంటివి ఏం లేవు కానీ కింద గుడి దగ్గర ఒక ఆమె నాగుపామును పెట్టుకొని నాగదేవతకి కట్నం వేయండి అని చెప్పేసి అందరినీ అడుగుతుంది. కొంతమంది ఇట్లా మెడల్లో కూడా వేయించుకుంటున్నారు. కానీ మా అన్నయ్య మస్తు భయపడ్డాడు. అయితే ఆమె ఏం చేసిందంటే ముందుకు వచ్చింది, ఏమో అడుగుతుంది, బుట్టలో పెట్టుకొని ఏమో అడుగుతుంది. ఏందా అని దగ్గరికి వెళ్ళి చూడంగానే ఇట్లా పాము తీసింది. పాము ఇట్లా బయటికి రాగానే ఫుల్ భయపడ్డాడు. అసలు అదురుకున్నాడు ఒకటేసారి. నేను కోతులు అస్సలు వదలట్లేవు, చేతులు ఏముంటే అవి తీసేసుకొని వెళ్ళిపోతాయి అని చెప్పిన. అక్కడ దేవత దగ్గర ఒక కొబ్బరికాయ ఉండే, అది తీసుకొని తింటుంది. అది తీసుకెళ్ళి అట్లనే మా చేతిలో కూడా ఒకటి ఉండే, అది కూడా గుంజుకొని తీసుకొని వెళ్ళిపోయింది. మీకు లోపలికి వచ్చిన తర్వాత దేవత వెలిసింది ఎక్కడో చూపిస్తా అని చెప్పిన కదా. ఇక్కడ దేవత శూలం అయితే పెట్టినారు. ఇక్కడ సైడ్ దేవత వెలిసింది, అది చూపిద్దామంటే నేను రష్ ఎక్కువ ఉంది కాబట్టి అవ్వలేదు. నేను అక్కడికి వెళ్ళి దేవతను చూడడానికి చాలా టైం పట్టింది. ఇంకా ఫోన్తో ఏం తీస్తానులే అన్నట్టు బయటకు వచ్చేసిన. ఇదైతే మేము తీసుకొచ్చిన కోడి. మా ఆదిత్యనైతే ఫుల్ ఆడుకుంటున్నాడు దాంతో. అయితే నేను వీడియో తీస్తుంటే ఇక్కడ బోనం తీసేటామె ఒక ఆమె వస్తుంది అనమాట. ఆమె చెప్తుంది, ఇగో వీడియోలో వచ్చేసావు మమ్మీ నువ్వు అని చెప్పేసి చెప్తుంది ఆమె. మీరే చూడండి ఒకసారి ఎట్లా నవ్వుతుందో ఆమె చూసి. దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మొక్కు తీర్చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసినాము. మేము కార్ తీసుకొని ఏదైనా ఖాళీ ప్లేస్ తీసుకుందాం. అంటే తినడానికి మంచిగా కూర్చోడానికి ఏదైనా ఖాళీ ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ మంచిగా కూర్చొని మంచిగా వండుకొని కూడా తినొచ్చు. మేము కూడా వండుకోవచ్చు కానీ మేము సడన్ ప్లాన్ వేసుకున్నాం కాబట్టి మా దగ్గర ఏమీ లేవు. కాబట్టి అక్కడ రైస్ కింద కర్రీ కింద అని చెప్పి మనీ తీసుకొని వండే వాళ్ళు కూడా ఉంటారంట. వాళ్ళ దగ్గరనే వండిపించినాము. చెప్పాలంటే రొట్టెలు కూడా చేసిస్తారంట. ఒక రొట్టెకి 20 రూపీస్ అంట. కోడిని కట్ చేపించి వండుకొని వచ్చేవారికి 3:30 అయింది. అప్పటి వరకు మేము ఇట్లనో టైం పాస్ చేసుకుంటా కూర్చున్నాము. ఇక్కడైతే నేను వీడియో తీస్తున్నా కాబట్టి మా బావ రియాక్షన్ అట్లుంది. సిక్స్ ఓ క్లాక్ వరకు బాగా ఎంజాయ్ చేసి ఇంకా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. ఇంటికి స్టార్ట్ అవుతుంటే రిటర్న్ అవుతుంటే మేము కొంతమంది పొలాల మధ్యలో వండుకొని కూడా తింటున్నారు. అది చూసిన తర్వాత అబ్బాయి ఇక్కడికన్నా రాకపోతే మా అని అనిపించింది. మేము కూర్చున్న ప్లేస్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఫ్యామిలీస్ కంటే బ్యాచులర్స్ ఎక్కువ వస్తున్నారు. ఇంకా బ్యాచులర్స్ ఉంటే ఎట్లుంటుందో తెలిసే మీకు కూడా. ఇంకా సారలమైసమ్మ టెంపుల్లో మా మొక్కు ఇట్లా తీరిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.